ఈ జనరేషన్‌లోనే ఇంకొక ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు సార్. 'కృష్ణ' గారు, 'కృష్ణంరాజు' గారు. వాళ్ళతో కాంబినేషన్స్ పడ్డాయా మీకు? కృష్ణరాజు గారితో సినిమా చేశానండి. ఆ! కృష్ణరాజు గారితో ఏదో కొవ్వూరులో చేసాం ఒకటి. ఓహ్! ఔట్‌డోర్ ఎళ్లారా? రెండెడ్ల బండి మీద వస్తారనమాట. చేసి ఆ ఎడ్లు తీసుకెడతాయన్నమాట ఆ ఇంటికి. రాత్రి వాడు కొడుకు ఎవరో ఒక అమ్మాయిని పాడు చేస్తాడు. నేను అసలు అక్కడికి వెళ్ళలేదంటాడు. అయితే నేను చెప్తాను, సార్ ఆయన ఎడ్ల బండి మీద వచ్చారండి, మీ ఆయనకంటే ఎడ్లే నిజం మాట్లాడతాయి సార్, మీ ఎడ్లు కట్టండి, ఎక్కడికి వెళ్తాయి దాన్ని తోలకండి, అసలు ఆ ఎడ్లే తీసుకెళ్తాయి, న్యాయం ధర్మం ఎడ్డి నందీశ్వరుడు అండి ఎడ్డి అంటే అటు బ్రహ్మాండ డైలాగ్ అది. ఈశ్వరుడికి బాగానే చెప్తున్నాడు. మేమందరం ఆ గూడెల్లో ఉండేవాళ్ళం అనమాట, సామాన్య రైతులు. ఎడ్లు నన్ను పిలిచి బాగా చెప్పారండి డైలాగు, ఏ ఊరు మీది అని అడిగారు. ఇలా రాజమండ్రి దగ్గర పల్లెటూరు అండి, ఆలమూరు. నాటకాలు వేస్తారా అని అడిగారు. చాలా నాటకాలు వేసాను సార్. అది చాలా చక్కగా చెప్పారు, కీప్ ఇట్ అప్, అహంకారం తెచ్చుకోకండి అని. అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. సార్ ఇలా ఉద్యోగం మానకండి అని చెప్పేవాళ్ళు. ఉద్యోగం చేసుకుంటూ చిన్న చిన్న వేసి బాగా పేరు వచ్చిన తర్వాత అప్పుడు మానేయండి. అదే ఆవేశపడకండి, తొందరపడకండి. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువులు జాగ్రత్తగా చూడండి. సూపర్. అసలు వాళ్ళు వ్యక్తిత్వం అండి, ఎంత గొప్పది అసలు.